తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పిఠాపురం సభలో ఇవాళ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడబోతున్నారు? జనసేన 12వ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగం ఏ విధంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది? దాదాపు 90 నిమిషాల పాటు పవన్ కళ్యాణ్ ఈ సభలో ప్రసంగించే అవకాశం కనిపిస్తుంది. ఈ 90 నిమిషాల పాటు పార్టీ కార్యకర్తలు చేసిన సేవలతో పాటు పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి సభ కావడంతో కార్యకర్తలకు ఎటువంటి సందేశం ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. అంతేకాకుండా ఇటు రాజకీయంగా కూడా పవన్ కళ్యాణ్ స్పీచ్ ఎలా ఉండబోతుంది, ఎటువంటి అంశాలను ప్రస్తావించే అవకాశం ఉందనేది కూడా ఆసక్తికరంగా మారుతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఈ రెండు పార్టీల మధ్య, అంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది, మధ్యలో రెండు పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయనే కొంత చర్చ తెరపైకి వచ్చింది. ప్రతిపక్షం ముఖ్యంగా ఈ చర్చని బలంగా జనంలోకి చూపించే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య సఖ్యత పైన పవన్ కళ్యాణ్ ఎటువంటి వివరణ ఇచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే పార్టీ కార్యకర్తల మధ్య కావచ్చు, రెండు పార్టీల కార్యకర్తల మధ్య కావచ్చు, సమన్వయం ఎంతవరకు ఉంది, ఏ స్థాయిలో ఉందనే విషయం అధినేతకు చాలా స్పష్టంగా తెలుసు పవన్ కళ్యాణ్కి. అలాగే రెండు పార్టీల మధ్య విభేదాలు లేవనే విషయాన్ని కూడా ఇదివరకే బలంగా చెప్పే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో జనసేన టీడీపీ కార్యకర్తల మధ్య సఖ్యత అంశాన్ని ఈ ప్రసంగంలో పవన్ కళ్యాణ్ ప్రస్తావించే అవకాశం ఉందా అన్నది ఇక్కడ ఆసక్తికరంగా కనిపిస్తుంది. ఎట్ ది సేమ్ టైం లోకేష్కి ఉప ముఖ్యమంత్రిని ఇవ్వాలి, ఉప ముఖ్యమంత్రి చేయాలి లోకేష్ని అనే ఒక చర్చ కూడా బలంగా నడిచింది. టీడీపీ నేతలతో పాటు టీడీపీలోని అనేక సీనియర్ నాయకులు కూడా లోకేష్కి ఉప ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాలి, లోకేష్ని ఉన్నత స్థానంలో ప్రభుత్వంలో కూర్చోబెట్టాలనే డిమాండ్ని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకొచ్చారు. ఏకంగా కడపలో బహిరంగ సభలోనే కడపలో పార్లమెంటు నేత శ్రీనివాసులు రెడ్డి స్వయంగా చంద్రబాబు నాయుడు ముందే ఈ డిమాండ్ను తెరపైకి తెచ్చారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఆ రోజు ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు, స్పందించలేదు. అయితే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండగా లోకేష్ పేరు ఎందుకు తెరపైకి వచ్చిందనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో బలంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ ఈ ఉప ముఖ్యమంత్రి అంశం పదవి పైన, లోకేష్కు ఉప ముఖ్యమంత్రి పదవి పైన ఎటువంటి ప్రకటన చేసే అవకాశం ఉంది, దాన్ని ఏ విధంగా భావించారు అనే విషయాన్ని ఇవాళ కార్యకర్తల ముందు మనోగతాన్ని వెల్లడిస్తారా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సనాతన ధర్మ యాత్ర చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఆయన సనాతన యాత్ర చేపట్టారు. దక్షిణాది రాష్ట్రాల్లోని అనేక దేవాలయాల్ని సందర్శించారు. సనాతన ధర్మాన్ని ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. ప్రత్యేకంగా ఒక దీక్ష తీసుకొని సనాతన ధర్మ యాత్రను కొనసాగించారు. పవన్ కళ్యాణ్ ఎందుకు సనాతన ధర్మ యాత్ర కొనసాగించారనే చర్చ కూడా అప్పట్లో రాజకీయంగా అనేక మలుపులు తిరిగింది. పవన్ కళ్యాణ్ పైన కేంద్రం ఉన్న బీజేపీ ఈ పవన్ కళ్యాణ్ చేత ఈ సనాతన ధర్మ యాత్ర చేయించిందనే చర్చ కూడా జరిగింది. అంతేకాదు దక్షిణ భారతదేశంలో బీజేపీ బలపడటానికి పవన్ కళ్యాణ్ని యూజ్ చేసుకోబోతుంది, పవన్ కళ్యాణ్కి బీజేపీ నుంచి కీలకమైన బాధ్యతల్ని అప్పజెప్పారనే చర్చ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో సనాతన ధర్మ యాత్ర పైన కూడా పవన్ కళ్యాణ్ ఇవాళ కార్యకర్తల ముందు తన మనోగతాన్ని వెల్లడించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీంతోపాటు వైసీపీ పైన అనేక ఆరోపణలు చేస్తూ వస్తున్నారు పవన్ కళ్యాణ్. వైసీపీ కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్గా తాజాగా కొన్ని విమర్శలు చేస్తుంది. ఈ విమర్శలన్నింటికి కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ ఎటువంటి సమాధానం చెప్తారన్నది కూడా ఆసక్తికరంగా మారుతుంది. ఇవాళ పిఠాపురంలోని చిత్రాడలో ఏర్పాటు చేసిన దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి లక్షలాది మంది జన సైనికులు తరలి వచ్చే అవకాశం కనిపిస్తుంది. మనం డ్రోన్ షాట్స్లో చూస్తున్నాం. అక్కడ పిఠాపురంలో ఏర్పాట్లు ఏ స్థాయిలో ఉన్నాయో దాదాపు 1 ఎకరం విస్తీర్ణంలోనే స్టేజ్ని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. డ్రోన్ విజువల్స్లో చాలా స్పష్టంగా సుమన్ టీవీ రికార్డ్ చేసిన ఈ డ్రోన్ విజువల్స్లో చాలా స్పష్టంగా చూడొచ్చు సభా ప్రాంగణాన్ని. ఇవాళ పవన్ కళ్యాణ్ సభా విశేషాలని అక్కడి నుంచి లైవ్ ద్వారా ఎప్పటికప్పుడు అందించేందుకు సుమన్ టీవీ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ లక్షలాది మంది కార్యకర్తల్ని, అభిమానుల్ని, నాయకుల్ని ఉద్దేశించి ఏం ప్రసంగించబోతున్నారు, 12వ ఆవిర్భావ సభ సందర్భంగా కార్యకర్తలకు ఎటువంటి దిశానిర్దేశం చేయబోతున్నారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. మొత్తంగా ఈరోజు సాయంత్రం 3:45 పవన్ కళ్యాణ్ సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఆయన కొద్దిసేపట్లోనే సభలో
కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రసంగం దాదాపు 90 నిమిషాల పాటు కొనసాగుతుందనే సమాచారం ఉంది. మొత్తంగా వేలాది మంది, లక్షలాది మంది కార్యకర్తల మధ్య పవన్ కళ్యాణ్ ఈ హోలీ పండుగ రోజు జరుపుకుంటున్న ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ స్పీచ్ వినేందుకు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అక్కడికి వచ్చిన కార్యకర్తలు, ప్రజలు ఇప్పటికే చాలామంది చేరుకున్నారు సభా ప్రాంగణానికి. మరికొద్ది సేపట్లో సభా ప్రాంగణం పూర్తిగా నిండిపోయే అవకాశం కనిపిస్తుంది. పోలీసులు ఇప్పటికే దీనిపైన పూర్తి నిఘాను ఏర్పాటు చేశారు. దాదాపు 1700 మంది పోలీసులు ఈ సభా కార్యక్రమానికి సెక్యూరిటీగా ఉన్నారు. ప్రత్యేక కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ రూట్స్ని సపరేట్గా ఏర్పాటు చేశారు. మొత్తంగా సభని సజావుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తారు. మొత్తంగా అందరి ఫోకస్ మాత్రం పవన్ కళ్యాణ్ స్పీచ్ పైనే ఉంది. చూద్దాం మీరేమనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఎటువంటి మాటలు మాట్లాడే అవకాశం ఉంది, ఏ సబ్జెక్ట్ అని ఈ 90 నిమిషాల ప్రసంగంలో పవన్ కళ్యాణ్ ప్రస్తావించే అవకాశం ఉందని మీరేమనుకుంటున్నారో ఈ వీడియో కింద మీరు తప్పకుండా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.